హలో హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్. అందరికీ హ్యాపీ ఉగాది. ఇంకా మార్నింగ్ మార్నింగ్ లేచేసి వేడి నీళ్ళు కాచేస్తున్నాను ఇక్కడ. ఇంకా పిల్లల కోసం పప్పు నూనె నలుగుపిండి కూడా రెడీ చేసేసుకుంటున్నాను. ఇంకా పూజకి కావాల్సిన గిన్నెలు అన్నీ కూడా వాష్ చేసి పెట్టేసుకుంటున్నాను. ఇంకా కిచెన్లో గడపల దగ్గర పసుపు కుంకుమ బొట్లు అవి పెట్టేసుకుందామని ఇంకా పెట్టేసుకున్నాను. అలాగే మామిడాకులు అన్నీ కూడా పెట్టుకున్నాను. ఇక్కడ మాకు గడప ఉండదు, కానీ ఆ ప్లేస్లో ఇంకా పసుపు రాసి అలాగే ముగ్గులు పెట్టేస్తాను. ఇంకా ఒక పక్కన ఇంట్లో కుకింగ్ చేసుకుంటూ ఇంకా వీటిని ఇలా చేసేసుకున్నాను. ఇంక ఇత్తడి చెంబులో కొంచెం వాటర్ వేసి బయట పెట్టుకున్నాను. ఇంకా పూజకి కావాల్సిన పువ్వులు కూడా రెడీ పెట్టేసుకున్నాను. ఇంకా దేవుడి దగ్గర అన్నీ రెడీ చేసి పెట్టుకుని ఇంకా ఫస్ట్ ఉగాది రోజు ఉగాది పచ్చడి చేసేసుకుంటాం కదా, ఇంకా దానికోసం అన్నీ రెడీ చేసి పెట్టుకున్నాను. ఒక్కొక్కళ్ళు ఒక్కోలా చేస్తారు కదా, నేనైతే ఎప్పుడు ఇలానే చేస్తాను. ఇంకా ఫస్ట్ స్వీట్ వేసుకున్నాను, బెల్లం. తర్వాత ఒగరు కోసం మామిడికాయ వేసుకున్నాను. అది టెంక పట్టొద్దు కదా, ఒగరుగా ఉండాలి, అందుకు టెంక పట్టలేని కాయే తీసుకున్నాను. ఇంకా కొంచెం సాల్ట్, అలాగే కారం లేదంటే గ్రీన్ చిల్లీ వేస్తూ ఉంటాను. ఇంకా ఇయర్లో వచ్చే కొత్త చింతపండు రసం వేసుకుంటాం కదా, ఇంకా అది వేసుకున్నాను. ఇంకా లాస్ట్లో వేప పువ్వు వేసుకుని మిక్స్ చేసుకున్నాను. బనానా కూడా యాడ్ చేశాను లాస్ట్లో. ఇంకా ఈ ఇయర్లో ఉగాది పచ్చడి తిన్నప్పుడు మీకు ఏ టేస్ట్ వచ్చింది? నాకైతే కొంచెం ఒగరుగా, కొంచెం స్వీట్గా, కొంచెం సాల్ట్గా అన్నీ మిక్స్ అయ్యి వచ్చాయి. ఇంకా ఉగాది పచ్చడి అందరం తినేసాము. తినేసాక ఇంకా ఈరోజు ఉగాది స్పెషల్ మీరేం చేసుకున్నారు? నేనైతే చాలా సింపుల్గా చేసుకున్నాము. హల్వా బూర్లు, అలాగే పూర్ణం బూర్లు, బొబ్బట్లు వేసాను. ఇంకా మామిడికాయ పులిహార చేసుకున్నాము. ఇంకా వీటితో పాటు పొటాటో కర్రీ, ముద్దపప్పు, గోంగూర పచ్చడి. ఇంకా ఈరోజు ఫెస్టివల్ కాబట్టి అరిటాకులో తిన్నాము. నార్మల్ డేస్లో ఎలాగో ఇన్ని వెరైటీస్ చేసుకోము, చేసుకున్నప్పుడు అరిటాకు ఫుల్గా వెరైటీస్ పెడితే పిల్లలు కొంచెం ఎక్సైట్మెంట్గా ఫీల్ అవుతారు కదా. ఇంకా అలాగే లాస్ట్ ఇయర్ మా చిన్నబాబుని కొన్ని ఫొటోస్ తీసాను ఉగాది రోజు, ఇంకా అవి యాడ్ చేశాను. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు చూడండి. అలాగే వీడియో నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే లైక్ షేర్ కూడా చేయండి.